నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. శాస్త్రి గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే డయాబెటిక్స్ అనేది చాలా మందిలో కామన్ అయిపోయింది. ఈవెన్ చిన్నపిల్లలలో కూడా చాలా కామన్ అయిపోయింది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యోగా ఎలా యూస్ఫుల్? డయాబెటిక్ అనేది అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. ఓకే. మనకి ప్రాంక్రియాస్ అండ్ లివర్ కరెక్ట్గా వర్క్ చేయనప్పుడు, డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేయనప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం డయాబెటిక్ అంటే. ఓకే. డయాబెటిక్ అనేది ఏం లేదు, గ్లూకోజ్ లెవెల్ అనేది ఓవర్గా మన బాడీలోకి రిలీజ్ అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది మనం పంపిస్తున్నాం. ఓకే. అంతే. సో మన యొక్క లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కరెక్ట్ అయిపోతుంది. సో ఏంటి, మనం తినే ఫుడ్ విధానం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చినదే డయాబెటిక్. ఓకే. అంటే మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం, ఈ యొక్క పిండి పదార్థాలు రైస్ తింటున్నాం, రైస్ రిలేటెడ్ ప్రోడక్ట్ తింటున్నాము, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా మనం బేకరీ ఐటమ్స్ తింటున్నాం. సో ఈ ఫుడ్ తినడం వల్ల మన బాడీలో ఏమవుతుంది, ఈ డయాబెటిక్ అనేది అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే. సో దానికి తగ్గ ఏం చేసుకోవాలంటే ఫుడ్ విధానాన్ని మార్చాలి ఫస్ట్. ఓకే. మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుందంటే కారణం మనం తీసుకునే వాటర్ అన్నా కరెక్ట్గా ఉండదు, లేకుంటే బ్రెత్ అన్నా కరెక్ట్గా ఉండదు, మన శ్వాస అన్నా కరెక్ట్గా ఉండదు, లేదు అంటే మనం తినే ఫుడ్ అయినా కరెక్ట్గా ఉండదు. ఓకే. సో ఈ మూడు ఇంటేక్ తీసుకుంటాం. నాలుగోది ఏంటి, మనకి సరైన నిద్ర ఉండదు. సో ఈ నాలుగే, ఈ 4 పిల్లర్సే హెల్త్కి కావాల్సింది. ఇవి కరెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా కానీ తగ్గిపోతుంది. ఓకే. చిన్న చిన్న పిల్లలలో కూడా వస్తుంది. సో అంటే లైక్ హెరిడిటీ వల్ల కూడా వస్తుంది అని అంటారు కొంతమంది, అండ్ ఇప్పుడు మీరు చెప్పినైతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అని అంటారు. సో హెరిడిటీ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉందా? ఉంది. ఓకే. మరి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లైక్ యోగా ఎలా యూస్ఫుల్? యోగా అనేది హెరిడిటీ ద్వారా వస్తుందని అంటున్నాం, కానీ ఒక 5 జనరేషన్ ముందు ఎవరికి కూడా డయాబెటిక్ లేదు. ఓకే. సో ఏమవుతుందంటే ఫుడ్ విధానం మారడం వల్లే పిల్లలకి చిన్న ఏజ్ నుంచే కూడా బై బర్త్ కూడా వస్తున్నాయి. కొంతమందికి 10 ఇయర్స్కి వస్తున్నాయి, 15 ఇయర్స్కి వస్తున్నాయి, 20 ఇయర్స్కి వస్తున్నాయి. అంటే మన ఫుడ్ ద్వారానే మన బాడీ తయారవుతుంది కాబట్టి మన ఫుడ్ విధానం ద్వారా మార్చుకుంటే ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. కంప్లీట్గా క్యూర్ అవుతుందని ఎవరు చెప్పలేరు, కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ స్పాన్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. దానికి ఏమవుతుందంటే ఒక్కొక్కటి మనకి యోగాలో ఏమవుతుందంటే ఆసనాలు యూజ్ అవుతాయి. ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్ మీద ప్రెజర్ తీసుకొస్తే డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ బ్రీతింగ్ పనిచేస్తుంది, కొన్ని ముద్రలు పనిచేస్తాయి, డైట్ సిస్టము పనిచేస్తుంది. దానికి తగ్గట్టు నిద్ర, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటే ఈ లైఫ్ స్పాన్ని 10 ఇయర్స్ని 20 ఇయర్స్, 20 ఇయర్స్ని 40 ఇయర్స్ అలా మనం ఏం చేయొచ్చు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శాస్త్రి గారు, ఇప్పుడు డయాబెటిక్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్? మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉన్న ఫ్రక్టోజ్ రిలేటెడ్ ఓకే ఫ్రూట్స్ కానీ, అంటే మనకి బనానా ఒకటి, సపోటా ఒకటి, ఇలాంటి ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. కొంచెం లైట్ స్వీట్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అయినా సరే తీసుకోవచ్చు. యాపిల్ తినొచ్చును, పైనాపిల్ తినొచ్చును, ఓకే, మళ్ళీ సిట్రస్ సంబంధించినటువంటి జామకాయ తినవచ్చును, ఓకే, తర్వాత పప్పాయ తినవచ్చును. పప్పాయ కూడా స్వీట్ లేనిది, కొంచెం స్వీట్ తక్కువ ఉంది. ఇలాంటివి ఎక్కువ స్వీట్ లేనివి స్వీట్ తీసుకునే ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ తొందరగా బాడీలోకి రిలీజ్ అవుతుంది. ఓకే. దానికి మళ్ళీ ఇన్సులిన్ కావాల్సి వస్తుంది, సడన్గా గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. అందుకని చెప్పేసింది కొంచెం స్వీట్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఈ డయాబెటిక్ని. బట్ ఫ్రూట్స్లో ఉండేది లైక్ న్యాచురల్ షుగర్సే కదా, అంటే అది కూడా ఎఫెక్ట్ చేస్తుందా వాళ్ళకి? ఇప్పుడు లైక్ మీరు బనానా అని చెప్పారు ఎగ్జాంపుల్, సో అట్లాంటి న్యాచురల్ షుగర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుందా? అవును, అది కూడా ఏం చేస్తాను, న్యాచురల్ షుగర్స్ కూడా ఒకేసారి గ్లూకోజ్గా మారిపోతాయి. ఓకే. గ్లూకోజ్ని కరెక్ట్గా మనకి ఇన్సులిన్ రిలీజ్ కాకనే కదా డయాబెటిక్ అనేది. గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తే డయాబెటిక్ కనం. ఓకే. గ్లూకోజ్ కంట్రోల్ కాకనే ఇది వచ్చిన ప్రాబ్లం. సో అది కంట్రోల్ చేయదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. దానికి తగ్గట్టు ఏంటి, ఈజీగా కొంచెం స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని తీసుకోవడం బెటర్. అందుకే యాపిల్ కానీ, తర్వాత జామకాయ కానీ, ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, స్లోగా డైజెస్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్లోగా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది, స్లోగా ఇన్సులిన్ అనేది దాన్ని కవర్ చేస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే. సో చూసారు కదా, సపోటా, బనానా లాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేసి సో సిట్రస్ ఉన్న ఫ్రూట్స్ లైక్ పైనాపిల్, పప్పాయ ఇట్లాంటి ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసుకుంటే కొంచెం మీరు మీ డైట్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండ్
దీస్ ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ కన్జప్షన్. అంటే మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే దీస్ ఫ్రూట్స్ ఆర్ ఏమంటారు బెనిఫిషియర్లీ ఫర్ యువర్ స్టమక్ యాజ్ వెల్. థ్యాంక్ యూ శాస్త్రి గారు.